హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. ఈ వీడియోలో ఐఫోన్ 15 Pro Maxని అయితే అన్బాక్స్ చేస్తున్నాను. అన్బాక్సింగ్ కంప్లీట్ అయిన తర్వాత బెంచ్ మార్క్స్ కూడా టెస్ట్ చేస్తాను. సో వీడియో అయితే ఎండ్ వరకు చూడండి. బాక్స్ చూసినట్లయితే ఫ్రంట్ సైడ్ ఐఫోన్ ఫోటో అయితే ఉంది అండ్ బ్యాక్ సైడ్ డివైస్ స్పెసిఫికేషన్స్ అయితే ఉన్నాయి. ప్యాకేజ్ అయితే చాలా స్మాల్గా ఉంది అండ్ ఓపెన్ చేసిన వెంటనే మనకి ఐఫోన్ అయితే ఉంది. సో ఈ డివైస్ని ఆన్ చేసి పక్కన పెట్టి నెక్స్ట్ ఏమున్నాయో చూసేద్దాం. నెక్స్ట్ యూజర్ గైడ్ అండ్ వారంటీ కార్డు ఉన్నాయి అండ్ యాపిల్ లోగో స్టిక్కర్ని కూడా ప్రొవైడ్ చేశారు. సో ఫైనల్గా బ్రెడెడ్ USB-C to C కేబుల్ని ప్రొవైడ్ చేశారు. ఈ కేబుల్ అయితే డివైస్కి మ్యాచింగ్ కలర్తో వస్తుంది. లేటెస్ట్ మొబైల్స్ అన్బాక్సింగ్ అండ్ రివ్యూస్ కోసం గ్యాడ్జెట్ బోర్డ్ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ నోటిఫికేషన్స్ ఆల్లో పెట్టుకోండి. ఈ ఐఫోన్ 15 Pro Max స్పెసిఫికేషన్స్ చూసినట్లయితే ఈ మొబైల్ 6.7 inch LTPO సూపర్ రెటీనా XDR OLED డిస్ప్లేతో వస్తుంది అండ్ 120Hz రిఫ్రెష్ రేట్ని 200 nits వరకు పీక్ బ్రైట్నెస్ని ప్రొడ్యూస్ చేస్తుంది. 48 MP మెయిన్ కెమెరా, 12 MP 120mm పెరిస్కోప్ లెన్స్ అండ్ 12 MP అల్ట్రా వైడ్ లెన్స్ని ప్రొవైడ్ చేశారు. డెప్త్ ఇన్ఫర్మేషన్ క్యాప్చర్ చేయడానికి లైడర్ స్కానర్ని కూడా ఇంక్లూడ్ చేశారు. 12 MP సెల్ఫీ కెమెరాని అయితే చేంజ్ చేయలేదు, అలాగే కంటిన్యూ అవుతుంది. అండ్ A17 Pro 3nm ప్రాసెసర్ని యూజ్ చేశారు. 8GB ర్యామ్ ఆప్షన్లో అవైలబుల్గా ఉంది. స్టీరియో స్పీకర్ సెటప్తో వస్తుంది అండ్ ఫస్ట్ టైం ఐఫోన్స్లో USB-C పోర్ట్ని అయితే ప్రొవైడ్ చేశారు. ఈ పోర్ట్ USB 3.2 స్పీడ్స్ని అయితే సపోర్ట్ చేస్తుంది. 4441 mAh బ్యాటరీ, 20 వాట్ వరకు ఛార్జింగ్ స్పీడ్ని సపోర్ట్ చేస్తుంది. ఇక ఐఫోన్ 15 Pro Max డిజైన్ చూసినట్లయితే ఈ మొబైల్ ఇన్ హ్యాండ్ ఫీల్ అయితే చాలా సాలిడ్గా ఉంటుంది, ప్రీమియం ఫీల్ అయితే ఇస్తుంది. 15 Pro సిరీస్లో సైడ్స్ టైటానియం ఫ్రేమ్ని యూజ్ చేశారు. సో ఈ మెటీరియల్ యూజ్ చేయడం వల్ల ప్రీవియస్ మోడల్స్తో కంపేర్ చేసుకుంటే డ్యూరబుల్గా ఉంటుంది అండ్ లైట్ వెయిట్గా కూడా ఉంటుంది. ఫ్రంట్ సైడ్ డిస్ప్లేలో మనకి డైనమిక్ ఐలైన్ ప్రొవైడ్ చేశారు. ఇందులో మనకి 12 MP సెల్ఫీ కెమెరా అండ్ ఫేస్ ఐడి స్కానర్ని ప్రొవైడ్ చేశారు. బాటంలో USB-C పోర్ట్తో పాటు సెకండరీ స్పీకర్ని ప్రొవైడ్ చేశారు. రైట్ సైడ్ అయితే పవర్ బటన్ ఉంది. నేను అన్బాక్స్ చేసిన మొబైల్ US వెర్షన్ కాబట్టి మనకి ఫిజికల్ సిమ్ ట్రే అయితే ప్రొవైడ్ చేయలేదు. US వెర్షన్ ఈ సిమ్తో వస్తుంది. లెఫ్ట్ సైడ్ చూసినట్లయితే యాక్షన్ బటన్ అండ్ వాల్యూమ్ బటన్స్ని ప్రొవైడ్ చేశారు. ఇక కెమెరా పర్ఫార్మెన్స్ చూసినట్లయితే నేనైతే టెస్ట్ కోసం కొన్ని ఫొటోస్ క్యాప్చర్ చేశాను. ఇమేజెస్ అయితే చాలా డీటెయిల్డ్గా ఉన్నాయి. కెమెరా గురించి ఇన్ డెప్త్గా అయితే రివ్యూలో మాట్లాడుకుందాం. సో ఆ వీడియో అయితే మిస్ కాకండి. AnTuTu బెంచ్ మార్క్స్ అయితే రన్ చేశాను. నాకైతే 4,92,600 స్కోర్ వచ్చింది. స్నాప్డ్రాగన్ 8 Gen 2 ప్రాసెసర్ని అయితే బీట్ చేసిందని చెప్పాలి. అండ్ గీక్ బెంచ్ రన్ చేసినప్పుడు 2889 సింగిల్ కోర్ అండ్ 7182 మల్టీ కోర్ స్కోర్ అయితే వచ్చింది. సో పర్ఫార్మెన్స్లో అయితే ఎక్కడ కాంప్రమైజ్ ఉండదని చెప్పాలి. ఇప్పుడు ఈ ఐఫోన్ 15 Pro Maxలో లేటెస్ట్గా ఇంట్రడ్యూస్ చేసిన ఫీచర్స్ ఏంటో చూసేద్దాం. ఈ మొబైల్ వరల్డ్ ఫస్ట్ 3nm ప్రాసెసర్తో వస్తుంది అండ్ రే ట్రేసింగ్ని కూడా ప్రొవైడ్ చేశారు. సో కన్సోల్ లెవెల్ గేమింగ్ని అయితే మనం ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. అండ్ కెమెరాలో 120mm ఫోకల్ లెంత్ ఉన్న పెరిస్కోప్ లెన్స్ని అయితే ప్రొవైడ్ చేశారు. సో 5x వరకు లాస్లెస్ జూమ్ని అయితే ప్రొవైడ్ చేస్తుంది. అండ్ లెఫ్ట్ సైడ్ మనకి యాక్షన్ బటన్ అయితే ప్రొవైడ్ చేశారు. మనకు నచ్చిన యాప్ ఓపెన్ అయ్యేలాగా ఈ బటన్ని కస్టమైజ్ అయితే చేసుకోవచ్చు. అండ్ ఫస్ట్ టైం ఐఫోన్లో మనం USB-C పోర్ట్ అయితే చూస్తున్నాము. USB 3.2 స్పీడ్ని సపోర్ట్ చేస్తుంది. సో ఇవండి ఐఫోన్ 15 సిరీస్లో రీసెంట్గా ఇంట్రడ్యూస్ చేసిన ఫీచర్స్. నేనైతే ఈ డివైస్ని కొన్ని డేస్ యూజ్ చేసిన తర్వాత నా కంప్లీట్ రివ్యూ అప్డేట్ చేస్తాను. ఆ వీడియో కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ నోటిఫికేషన్స్ ఆన్లో పెట్టుకోండి. సో ఇదండి నా ఐఫోన్ 15 Pro Max ఫుల్ అన్బాక్సింగ్ వీడియో. వీడియోని నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. ఈ ఐఫోన్ 15 Pro Max గురించి క్వశ్చన్స్ ఏమన్నట్టు కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.